मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। बोधन के सब रजिस्टर ऑफिस को इमारत के मालिक ने मुखफ़ल कर दिया। बताया जाता है कि हुकाम की अदम तवज्जो के बाद तकरीबन 30 माह का किराया बकाया है, जिसकी अदायगी न होने पर इमारत के मालिक ने सख्त एहतजाज करते हुए दफ्तर का दरवाज़ा बंद कर दिया। इस अचानक कार्रवाई के बाद रजिस्ट्रेशन और स्टैंप काउंटर समेत तमाम खिदमात मुअत्तल हो गई। इस सूरत हाल से दूर दराज से रजिस्ट्रेशन और दीगर ज़रूरी कामों के लिए आने वाले अवाम सख्त परेशान हो गए और दफ्तर के बाहर ही रुके रहने पर मजबूर हो गए। रियासत भर में बेशतर सब रजिस्टर दफातर किराए की इमारतों में चल रही, मगर कई जगह न सिर्फ बुनियादी सहूलियात की कमी है बल्कि किरायों की अदायगी भी बाकायदगी से नहीं की जा रही है। इमारत के मालिक का कहना है कि वह कई बार अफसरान से रुजू कर चुके हैं, लेकिन कोई जवाब न मिलने पर वह इस कदम पर मजबूर हुए। अवामी हलकों का मुतालबा है कि हुकूमत फौरी तौर पर मामले को हल करे, बकाया जात अदा करके खिदमत को बहाल करे, ताकि आवाम को मज़ीद मुश्किलात का सामना ना करना पड़े। అమౌంట్ ఇవ్వకపోవడం వలన ఆఫీస్ వాళ్ళు ఓనర్స్ లాకేసిపోయారు. వాళ్ళకి 30 నెలల నుంచి అమౌంట్ రావాలి. కావున ఈరోజు ఆఫీస్ వాళ్ళు లాకేసుకొని పోయారు. నెలకు 74,000. 36 మంత్స్ నుంచి డ్యూ ఉందా సార్? ఏమన్నారు మరి? మీ వాళ్ళ నోటీస్ ఇచ్చారా సార్? నోటీసు ఇవ్వడం జరిగింది. సో పై ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. దీనివల్ల ఇప్పుడు పబ్లిక్ ప్రాబ్లం కానీ మీకు కానీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, అది దీని మీద అధికారులు ఏమన్నారు? మీ అధికారులతో మాట్లాడినాము. అతి త్వరలో వాళ్ళకు నెక్స్ట్ బడ్జెట్ అన్న ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అంటే వాళ్ళు బడ్జెట్ వచ్చినప్పుడల్లా ఇస్తున్నాము. సో వాళ్ళకి అడ్జస్ట్ అవుతలేదట. బడ్జెట్ అని అంటే ఇప్పుడు 36 మంత్స్ అంటున్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బడ్జెట్ రాలేదు సార్? ఇచ్చింది. సో గత 36 నెలల నుంచి అద్దె ఇవ్వకపోవడం వలన ఆ ఇంటి ఓనరు ఆఫీస్కి లాక్ వేయడం జరిగింది. మంత్లీ 74,000 సార్. గతంలో 8,000 ఉన్నదాన్ని కాల్ చేసి 74,000 తీసుకున్నారు. లేదండి, గతంలో 8,000 లేకుండే, 70,000 ఉండే. 70,000 నుంచి 74,000. కాదు సార్, ఓల్డ్ బిల్డింగ్ అప్పుడు 8,000 సార్. అది ఇప్పుడు గత పై అధికారుల నుండి మీకు అప్రూవల్ ఉందా 74,000 తీసుకోవచ్చు అని? ఉందండి. ఉందా? మీ పై అధికారులతో ఇంటిమేషన్ ఇచ్చారండి? ఇంటిమేషన్ ఇచ్చారండి పై అధికారులు. వాళ్ళు కూడా త్వరలోనే ఇప్పిస్తామని చెప్పారండి. ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్? స్లాట్ బుకింగ్ అయిన వాళ్ళకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసి పంపుతామండి. నోటీస్ ఇచ్చారా సార్? ఇది సార్ నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇచ్చారండి. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? అంటే పై ఆఫీసర్కి చెప్పాము, నోటీస్ ఇచ్చాము. ఒక 4-5 డేస్ బ్యాక్ ఇచ్చాము. 36 మంత్స్ నుంచి 4-5 డేస్ బ్యాక్ ఇచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడైనా ఇచ్చారా? లేదు, 4-5 డేస్ బ్యాక్ ఇచ్చారు వాళ్ళు కూడా. ఒకటే నోటీస్ ఇచ్చింది అంతే. నోటీస్ అంటే ఇట్లా ఉన్నది. అవునా సార్, మాది మోసరా సార్, విలేజ్ చింతకొండ సార్, విలేజ్ మోసరా మండల్. మా ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉండే సార్, ఇక్కడ ఆఫీస్కి వచ్చినాము, స్లాట్ బుక్ చేసుకున్నాం. ఆఫీస్ ఏమో మీద తాళం వేసింది సార్. ఆ తాళం తీస్తారో రెంట్ కట్టలేదని అంటున్నారు. మాకేం సరిపడు ఇది ఒక్కడ ఉండాలా, మేము వెళ్ళిపోవాలా, మాకు విషయం ఏం తెలుసలేదు సార్. ఆఫీసర్ తొందరగా అతన్ని క్లియర్ చేసి మా రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయగలరని మా యొక్క కోరిక సార్. అవును సార్. ఏమన్నారు మరి? అదే సార్, అది తీయలేదు అంటున్నారు. అది తాళం వేసింది ఉన్నది, అప్పటిదాకా అయిపోతున్నారు సార్ అంటున్నారు, కానీ మాకు కాన్ఫిడెన్స్గా చెప్తలేరు సార్ వాళ్ళు మాకు.